పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. యువతి యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు. తమ వైవాహిక జీవితం ఇలా ఉండాలని అలా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి సంబంధాల దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వివాహం అనేది నేటి రోజుల్లో బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వివాహ వేదిక దగ్గర నుంచి బాజా భజంత్రీలు, భోజనాల ఖర్చు, పెట్టుపోతలు ఇవన్నీ కలగలిపితే తడిసి మోపెడవుతుంటాయి. పెళ్లి కోసం గొప్పలకు పోయి అప్పుల పాలైన వారు లేకపోలేదు. ఈ ఏడాది కూడా వివాహాలు జోరుగానే జరిగాయి. చాలా కుటుంబాల్లో అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే నూతనంగా పెళ్లి చేసుకున్న వారు ఖచ్చితంగా 2,50,000 పొందొచ్చు. ఏంటి, మ్యారేజ్ చేసుకుంటే 2,50,000 ఇస్తాయా? ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. కొత్తగా పెళ్ళైన జంటల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ను అందిస్తోంది. పెళ్లి చేసుకుంటే ఉచితంగా 2,50,000 అందిస్తోంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ డబ్బును పొందవచ్చు. ప్రభుత్వం అందించే ఈ సాయాన్ని ఎలా పొందాలి, అర్హులు ఎవరు, ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. కొంతమంది తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలు చేసుకుంటారు, మరి కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఇంకొంతమంది కులాంతర వివాహాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కోసం స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారికి మాత్రమే ఈ బెనిఫిట్ పొందే వీలుంటుంది. అందువల్ల మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇటీవల కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను వ్యతిరేకించడంతో గొడవలు జరుగుతున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటలపై దాడులు కూడా జరుగుతున్న ఘటనలు మనం చూసాం. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలిచేందుకు, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్ పేరుతో స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 2.5 లక్షలు వస్తాయి. అయితే వధూవరులలో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్ వర్తిస్తుంది. తెలంగాణ ఈపాస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. వధూవరుల ఆధార్ కార్డులు, జాయింట్ బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, అడ్రస్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పరిశీలన అనంతరం కొత్తగా పెళ్ళైన జంటకు వారి బ్యాంకు ఖాతాలో 1.5 లక్షలు జమ పడతాయి. మిగిలిన 1 లక్ష రూపాయలు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇవ్వబడుతుంది. మరి ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.